ఇప్పుడు మనం పూరీతో కర్రీస్, ఆలు కర్రీ లేకపోతే పూరీ కర్రీ లేదా కుర్మాలు ఇలా మనం తయారు చేసుకుంటామండి. ఒక్కసారి మహారాష్ట్ర స్పెషల్ అయిన ఖీర్ పూరి ట్రై చేసి చూడండి. ఇంకా ఎప్పుడు ఇలాగే తయారు చేసుకుంటారు. ఇది ఒక యూనిక్ రెసిపీ అండి. నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ముందుగా ఈ కప్పుతో పావు కప్పు బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఈ బియ్యాన్ని 3 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే బాదం పప్పులను ఒక 15-20 వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో అర లీటర్ పాలు వేసుకోవాలి. కావాలొస్తే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో 3 గంటలు నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే బాదం పప్పులను కూడా పొట్టు తీసుకొని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్పూన్‌తో చూసుకుంటే ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇంత పేస్ట్ అయిపోవాలి. అంతవరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ ఖీర్ కనుక ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తినేస్తారు. ఇప్పుడు పాలు మరుగుతున్నాయండి. ఒక కప్పున్నర చక్కెరను ఇందులో వేసుకోవాలి. ఒకసారి గరిటెతో ఈ పాలను కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. నిదానంగా గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలి. లేకపోతే ఉండలు ఏర్పడతాయి. 2-3 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసి ఇందులో వేసుకోవాలండి. ఆ వాటర్‌ని ఇప్పుడు ఇలాగే కలుపుతూ ఉండాలి. ఈ ఖీర్ అవ్వడానికి 15-20 నిమిషాలు సమయం పడుతుందండి. ఇప్పుడు దగ్గరకొచ్చింది కాబట్టి యాలకుల పొడి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలపాలండి. ఇప్పుడు ఇవి చారోలి నట్స్ అండి. దీన్ని చిరంజి కూడా అంటారు. ఈ నట్స్ ఇందులో వేసుకోవాలి. కావాలంటే దీనితో పాటు మీరు కాజు, బాదం, ఇంకా పిస్తా పప్పులు మీకు ఇంకేది కావాలంటే అది వేసుకోవచ్చు. అయిపోయిందండి ఖీరు. ఇప్పుడు నేను పూరీని ముందే ఒత్తి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కాగాక పూరీలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక పూరీని వేసుకోవాలి. ఇలా గనక మీరు ఇంట్లో ట్రై చేసినట్లయితే ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషపడతారండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు ఈ ఖీర్ పూరిని. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చినప్పుడు ఇన్‌స్టంట్‌గా ఈ రెసిపీని చేసి పెట్టొచ్చండి. ఇప్పుడు పూరి, ఖీర్ 2 రెడీ అయిపోయాయి. సర్వింగ్ ప్లేట్‌లో పూరీని అలాగే ఈ ఖీర్‌ని చారోలి నట్స్ అలాగే బాదంతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో కమ్మనైన ఖీర్ పూరి రెసిపీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.